నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. అమెరికా రాజకీయ కేంద్రమైన వైట్ హౌస్ ఎన్నో చారిత్రక ఒప్పందాలకు సాక్ష్యంగా నిలిచింది. కానీ తాజాగా జరిగిన ఒక సమావేశం ప్రపంచ దేశాలను అవాక్కయ్యేలా చేసింది. వెనుజులాలో అణచివేతపై అలుపెరగని పోరాటం చేస్తూ ప్రపంచ శాంతి కోసం నోబెల్ బహుమతిని గెలుచుకున్న ధీర వనిత మరియా కోరినా మచాడో డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. ఈ భేటీ కేవలం మాటలకే పరిమితం కాలేదు. దౌత్య చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ఆమె తన నోబెల్ శాంతి బహుమతి పతాకాన్ని అధ్యక్షుడికి కానుకగా అందజేశారు. తన దేశ భవిష్యత్తు కోసం, వెనుజులా ప్రజల స్వేచ్ఛ కోసం మచాడో ఈ సాధారణ నిర్ణయం తీసుకున్నారు. వైట్ హౌస్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సమావేశం అత్యంత స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది. సమావేశం ముగిశాక ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ మరియా కోరినా మచాడోను కలవడం ఒక గొప్ప గౌరవం. ఆమె అద్భుతమైన ధైర్యవంతురాలు. వెనుజులా కోసం తాను చేస్తున్న కృషిని అభినందిస్తూ ఆమె తన నోబెల్ పతాకాన్ని తనకు అందజేసింది. ఇది మా ఇద్దరి మధ్య ఉన్న పరస్పర గౌరవానికి నిదర్శనం అని తెలిపారు. నిజానికి నోబెల్ బహుమతిని పొందాలనేది ట్రంప్ చిరకాల వాంఛ. ఇప్పుడు ఆ పథకం ఆయన వద్దకు రావడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ సమావేశం వెనుక ఉన్న కారణాలు సామాన్యమైనవి కావు. 2024 ఎన్నికల్లో మచాడో నేతృత్వంలోని ప్రతిపక్షం తిరుగులేని విజయం సాధించిన నియంత నికోలస్ మదురో అధికారాన్ని వదులుకోవడానికి నిరాకరించారు. ప్రజలపై హింసను ప్రేరేపించారు. ఈ క్రమంలో అమెరికా ప్రభుత్వం అత్యంత సాహసోపేతమైన చర్యకు దిగింది. వెనుజులా రాజధాని కారకాస్లో భారీ భద్రత మధ్య ఉన్న మదురో భవనంపై అమెరికా సైన్యం మెరుపుదాడి చేసింది. అమెరికా దళాలు మదురోను, ఆయన భార్యను అదుపులోకి తీసుకుని మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలపై విచారణ నిమిత్తం నేరుగా న్యూయార్క్కు తరలించాయి. ఒక దేశ అధ్యక్షుడిని అమెరికా సైన్యం ఇలా అరెస్టు చేయడం ప్రపంచ చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ కీలక పరిణామాల తర్వాత మచాడో వాషింగ్టన్ చేరుకున్నారు. మచాడో వాషింగ్టన్ రాకకు ముందు కరేబియన్ సముద్రంలో ఒక భారీ చమురు ట్యాంకర్ను అమెరికా సైన్యం స్వాధీనం చేసుకుంది. ఈ ట్యాంకర్ వెనుజులాలోని నిషేధిత వర్గాలతో సంబంధాలు కలిగి ఉందని ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసింది. వెనుజులా అంటే కేవలం రాజకీయాలే కాదు, అది అపారమైన చమురు నిక్షేపాల నిలయం. ఆ చమురు నిక్షేపాలపై పట్టు సాధించడం మరియు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం ట్రంప్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. వైట్ హౌస్ నుంచి బయటకు వచ్చే సమయంలో మచాడో చేతిలో ప్రెసిడెంట్ ట్రంప్ సంతకం ఉన్న ఒక ఎరుపు రంగు బ్యాగ్ కనిపించింది. అందులో ఏముందనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. ట్రంప్ ఆమెకు ఏదైనా ప్రత్యేక హామీ ఇచ్చారా, లేదా వెనుజులా పునర్నిర్మాణానికి సంబంధించిన కీలక పత్రాలు అందులో ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ క్లారిటీ ఇచ్చారు. మచాడో వెనుజులా ప్రజల ధైర్యవంతమైన గొంతుక అని ప్రశంసించారు. సరైన సమయం వచ్చినప్పుడు అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయని, దానికి ట్రంప్ పూర్తి మద్దతు ఇస్తారని ఆమె హామీ ఇచ్చారు. మచాడో తన దేశం కోసం తన అత్యున్నత గౌరవమైన నోబెల్ పతకాన్ని పణంగా పెట్టారు. మనం అధ్యక్షుడు ట్రంప్ను విశ్వసించవచ్చు అని ఆమె తన మద్దతుదారులకు భరోసా ఇచ్చారు. ఈ నోబెల్ దౌత్యం వెనుజులా ప్రజల జీవితాల్లో వెలుగును నింపుతుందా? అమెరికా అండతో ఆ దేశం మళ్ళీ ప్రపంచ దేశాల నిరసన నిలబడుతుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ఒకవైపు నియంత జైలు పాలు కావడం, మరోవైపు ప్రజాస్వామ్య శక్తులు అగ్రరాజ్యంతో చేతులు కలపడం వెనుజులా చరిత్రలో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలికింది. ప్రస్తుతం పోరాటం ఇంకా ముగియలేదు, కానీ విముక్తి దిశగా అడుగులు మాత్రం వేగంగా పడుతున్నాయి. ఆకాశంలో గర్జిస్తున్న అమెరికా యుద్ధ విమానాలు, వైట్ హౌస్లో జరిగిన ఈ అరుదైన భేటీ వెనుజులా భవిష్యత్తును ఏ తీరానికి చేరుస్తాయో అని ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. మరియా కోరినా మచాడో వెనుజులా రాజకీయాల్లో చాలా కాలంగా పోరాటం చేస్తున్న నాయకురాలు. ఆమె ఒకప్పుడు పార్లమెంట్ సభ్యురాలుగా పనిచేశారు. అధికార పార్టీ విధానాలకు తీవ్రంగా వ్యతిరేకంగా నిలబడిన నేతగా ఆమెకు పేరు. ముఖ్యంగా నికోలస్ మదురో ప్రభుత్వంపై ఆమె చేసిన విమర్శలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛాయుత ఎన్నికలు, మానవ హక్కులు ఇవే ఆమె రాజకీయ అజెండాలో ప్రధాన అంశాలు. అధికార పార్టీ ఒత్తిళ్లు, కేసులు, నిషేధాల మధ్య కూడా ఆమె తన రాజకీయ పోరాటాన్ని కొనసాగించారు. అందుకే వెనుజులాలోని చాలామంది యువత, మధ్యతరగతి ప్రజలు ఆమెను ఆశాకిరణంగా చూస్తున్నారు. నోబెల్ శాంతి బహుమతి సాధారణంగా యుద్ధాల నివారణ, శాంతి ప్రయత్నాలు, మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేసిన వ్యక్తులకు ఇవ్వబడుతుంది. మచోడాకు ఈ అవార్డు రావడం వెనుజులా ప్రజాస్వామ్య పోరాటానికి అంతర్జాతీయ గుర్తింపుగా భావిస్తారు. అయితే పథకాన్ని ఆమె ట్రంప్కు అందజేయడం వివాదాస్పదంగా మారింది. మరికొందరు దీన్ని ప్రతీకాత్మక చర్యగా అభివర్ణిస్తున్నారు. నోబెల్ కమిటీ నియమాల ప్రకారం అవార్డు వ్యక్తిగతంగానే ఉంటుంది.
దాన్ని అధికారికంగా బదిలీ చేయలేరు. అందుకే ఇది చట్టపరంగా భావోద్వేగ రాజకీయ సంకేతంగా మాత్రమే చూడాలి అనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ తన రాజకీయ జీవితంలో ఎన్నోసార్లు నోబెల్ శాంతి బహుమతి అంశాన్ని ప్రస్తావించారు. ఉత్తర కొరియా, మధ్యప్రాచ్య దేశాలతో తన చర్చలను ఆయన శాంతి ప్రయత్నాలుగా చూపించుకున్నారు. కానీ అధికారికంగా ఆయనకు నోబెల్ రాలేదు. ఈ నేపథ్యంలో మచాడో చేసిన ఈ చర్య ట్రంప్కు ఒక గౌరవ సూచికగా మాత్రమే కాదు, ఆయనను వెనుజులా విషయంలో మరింత చురుకుగా వ్యవహరించేలా ప్రోత్సహించే ప్రయత్నంగా కూడా విశ్లేషకులు చెబుతున్నారు.